హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో 10 ఇయర్స్ నుంచి చాలా పోలీసులకి ట్రైనింగ్స్ ఇస్తూ అలానే ఐటీ నాన్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అలానే అమాయక ప్రజలకి కూడా అవేర్నెస్ ఇస్తూ ఎన్నో ట్రాపుల నుంచి వాళ్ళని సేవ్ చేసి ఒక సైబర్ వారియర్ గా నిలిచిన మాధవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఇండియాలో ఉండరు, అదర్ కంట్రీస్ లో ఉంటారు, కానీ చాలా సాదాసీదా నార్మల్ పర్సన్స్ లా తిరుగుతారు. కానీ వాళ్ళ దగ్గర మనీ అండ్ పవర్, గవర్నమెంట్ తో ఈక్వల్ గా ఉన్న పవర్ వాళ్ళకు ఉంటుంది అని అంటారు. నిజమేనా? చెప్పలేము, అది ఇమాజినేషన్. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఇండియాలని ఎక్కడైనా కానీ అప్లికేషన్ ఎక్కడి నుంచి లాంచ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఎనీయో ఏది ఎక్కడున్నా కానీ మనం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హూ హ్యాస్ ప్రిపేర్డ్ పాయిజన్ అని కాదు, ఆ పాయిజన్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ పాయిజన్ తయారు చేసినాడు, ప్రాబ్లం లేదు, బట్ ఆ పాయిజన్ మనం ఎందుకు తీసుకోవాలి? యాక్చువల్ గా సొసైటీలో పాయింట్ ఎక్కడ వస్తుందంటే సార్, పాయిజన్ ఉండబట్టే కదా తాగి చనిపోవాలి అన్న ఆలోచన వస్తుంది. అదే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక డొమైన్, ఒక విలేజ్, ఒక జిల్లానో, ఒక కంట్రీని అయితే యూ కెన్ కంట్రోల్ ఇట్. ఓకే. సో ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. మీరు ఎప్పటికీ ఏమవుతుందంటే, మనకు చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి అలవాటు పడి ఉంటాం అన్నట్టు. లాస్ట్లో సినిమాలు హీరో వచ్చి ఏదో ఒకటి చేసి దాన్ని కంట్రోల్ చేస్తాడు అన్నట్టు. సో క్రైమ్ కంట్రోలింగ్ ఈజ్ ద బెస్ట్ వే అనేది మన థింకింగ్ లో పడింది అన్నట్టు. కాదు, ఆ క్రైమ్ లేక మనం పోకపోవడం బెస్ట్ అనేది నేను చెప్పేది అన్నట్టు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ చెప్పండి, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయమని చెప్పండి, ఎందుకు? అంతే. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరండి? వాళ్ళు మన జీవితంలో ఎందుకు పనికి వస్తారు చెప్పండి? మీకు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరండి? వీళ్ళకందరికి వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లేకపోతే మన స్వతంత్ర సమరయోధులు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా లైక్ సునీత విలియమ్స్ కావచ్చు, కల్పన చావ్లా కావచ్చు, ఎవరైనా కానీ, లేకపోతే రాకేష్ శర్మ కావచ్చు, ఇట్లా ఎవరైనా కానీ యూనిక్ పర్సనాలిటీస్ ఏమైనా ఉంటే ఇన్ఫ్లుయెన్సర్. వాడెవడు 4 రీల్స్, 4 ఎంటర్టైన్మెంట్ సాంగ్స్, లేకపోతే 4 డ్యాన్స్లు, లేకపోతే ఇట్లా డబ్బులు ఎదజల్లి రకరకాల పిచ్చి కార్యక్రమాలు చేస్తే హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్? అసలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ని యాక్సెప్ట్ చేయడమే ఇట్ ఈస్ ఎ ఫూలిష్నెస్. ఎగ్జాక్ట్లీ. నిన్న కాక మొన్న రీసెంట్ గా వచ్చిన ఈ టేస్టీ తేజ, రీతు చౌదరి, విష్ణుప్రియ యాంకర్, వీళ్ళందరూ కూడా రీసెంట్ డేస్ లో ఫేమస్ అయిన వాళ్ళే. అంటే ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్నా కానీ బాగా ఫేమ్ వచ్చింది బిగ్ బాస్ తర్వాత నుంచి వీళ్ళకి. అంటే బాగానే సంపాదిస్తున్నారు కదా దాంట్లో. వాళ్ళకున్న ఫేమ్ తో బయటకు వచ్చాక ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. స్టిల్ ఇంకా భయ్యా సన్నీ యాదవ్, ఆ అబ్బాయి స్టోరీ అయితే ఘోరం. పూర్ నుంచి ఒక బండి మీద మొత్తం ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని వేస్తూ అంత స్టేజ్ కి ఎదిగిన అతను 30 లక్షలకో, 40 లక్షలకో, 50 లక్షలకో కక్కుర్తిపడి బెట్టింగ్స్ ప్రమోషన్ చేసి ఇప్పుడు ఏమైంది మరి? అంటే ఎందుకు ఇలా వాళ్ళ మైండ్ సెట్స్ ఎందుకు? అంటే మనం ఫేమ్ అయ్యే కొద్దీ వాళ్ళు ఏంటి అనేది మర్చిపోతున్నారా? అట్లేం లేదు, గ్రీడీనెస్, అత్యాశ. ఓకే. సో వాళ్ళకి డబ్బులు కావాలి, సో దానికోసం ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి నేను తెలియక చేసినాను, తప్పయింది, క్షమించండి. ఎట్లయితుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 ఏళ్ల కింద నేను మర్డర్ చేసినాను, తప్పయింది, క్షమించండి అంటే ఓకే అవుతుందా? కాదు కదా. సో కంపల్సరీ సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే. సో లైక్ ఇప్పుడు ఇందులో అత్యాశకు పోయి గ్రీడీనెస్, మీరు అన్నట్టు ఈజీ మనీకి అలవాటు పడిపోయి మాకు ఇలాగే వచ్చేయాలి డబ్బులు అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇద్దాం అనుకుంటున్నారు? దయచేసి మీరు ఏ ఏజ్ గ్రూప్ అయితే ఆ ఏజ్ కు సంబంధించిన ఆన్లైన్ లో నాలెడ్జ్ తెచ్చుకోండి, ఆఫ్లైన్ లో పనులు చేయండి. అవి మీకు జాబ్ గురించి కానీ, లేకపోతే ఏదన్నా మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం గురించి కానీ, ఈ నెట్వర్క్ ఈ టెక్నాలజీని వాడుకోండి. అంతేగాని ఎవడో పిచ్చి పిచ్చిగా మిమ్మల్ని ఆ గేమ్లో పెడితే డబ్బులు వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే డబ్బులు వస్తుంది, ఇది ఆడితే డబ్బులు వస్తుంది అని ఈ రకంగా మీరు వల్ల మాయలో పడిపోతే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అంతే అంటారు. ఇప్పుడు మీకే సరైన అవగాహన లేకుంటే మీ కుటుంబ సభ్యులకి ఏముంటుంది? సపోజ్ బ్రదరో సిస్టరో, లేకపోతే ఇప్పుడు 20 నుంచి 40 ఇయర్స్ ఉన్నాయంటే 40 ఇయర్స్ అతనికి ఒక 10 ఇయర్స్ అబ్బాయో అమ్మాయి ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా ఇలా దగ్గర ఉంటుంది కదా. సో కామన్ సెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, క్వాలిఫికేషన్ కాదు. సో ఆల్ సైబర్ క్రైమ్స్ కి కామన్ సెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ క్వాలిఫికేషన్. ఎక్కడ ఈజీ మనీ ఉండదు. యూ షుడ్ వర్క్ సిస్టమేటికలీ. మీరు కావాలంటే లాజినింగ్ చేయండి, లేకపోతే ఇంకో వర్క్ చేయండి. కంపల్సరీ దెర్ ఆర్ ఎంటీ నెంబర్ ఆఫ్ వేస్. మీరు హోమ్ ట్యూషన్లో చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్లో మీకు తెలిసిన ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ మన ఛానల్ చూసేవాళ్ళు సైబర్ నేరాలకు మీరు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఒక ఛానల్ నడుపుతున్నాం, వాట్సాప్ ఛానల్, ఇండియన్ సైబర్ వారియర్స్.
ఇండియన్ సైబర్ వారియర్స్ Yes. వాట్సాప్ ఛానల్ అది. దాన్ని ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. సో ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు ఈ సైబర్ నేరాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అన్ని నీట్గా న్యూస్ పేపర్లు వచ్చినవన్నీ అక్కడ పెడుతుంటాం. పోలీసు వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ అక్కడ పెడుతుంటాం. ఒక 10 మంది ఉన్నారు మోడరేటర్స్ దానికి. ఇప్పుడు సంథింగ్ ఇన్ ద సొసైటీ, ఇప్పుడు కరోనా ఎక్కడో పోతే ఇక్కడికి వచ్చింది కదా, సోషల్ మీడియా అంతకంటే ఎక్కువ. సో ఎప్పుడు ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే మీకు అవగాహన ఉంటే ఫస్ట్ మీకు రక్షణ దొరుకుతుంది, మీ కుటుంబ సభ్యులకు రక్షణ దొరుకుతుంది, తర్వాత సమాజం. ఇప్పుడు నాకు అవగాహన ఉండబట్టే కదా ఇక్కడ నేను మాట్లాడుతున్నది. ఆబ్వియస్లీ నా కుటుంబ సభ్యులకైతే నేను అవగాహన ఇచ్చింటాను కదా, సో నా ఫ్రెండ్స్కి ఇచ్చింటాను కదా. అఫ్ కోర్స్ నా మాట వినలేదనుకో, నా కుటుంబ సభ్యులైనా నా ఫ్రెండ్స్ అయినా అని మోసపోయే అవకాశం ఉంటుంది. ఏదో మీకు ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం, చెరువు దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాగించలేం కదా. సో అలాగానే మనం చెప్పగలుగుతాం, ఇది పాటించకపోవడం వాళ్ళ కర్మ అంతే. సో అది పాటిస్తే మంచిది, పాటించుకోకుంటే మనం ఏం చేయలేము. ఓకే, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ బంధుమిత్రులు ఏదన్నా పూర్తి అప్పులోళ్ళ మీదకి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు ప్రాబ్లం. అప్పుడు కూడా వీళ్ళకి రియలైజేషన్ అనేది రాదు సార్, చాలా మందికి రావట్లేదు. ఇది ఎట్లుంటుందంటే ఖచ్చితంగా చెప్పాలన్నా, మన ఈ గజ్జి ఉంది, గీకుంటుంటావు, నవ్వు పెడుతుంటుంది, గీకుంటుంటావు, రక్తం వస్తుంటుంది, కంటిన్యూ అవుతుంటుంది. అట్లా ఇది ఒక అంతే కాదు ఇంకా. సో బెస్ట్ ఏంటంటే నాట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్, అది బెస్ట్ అన్నట్టు. ఒక్కసారి దాంట్లోకి పోయినాక తిరిగి రావడం చాలా కష్టం, అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటేనే తప్ప. కొన్ని కేసుల్లో ఏమవుతున్నాయని తెలిసిన మీరు, అంటే హారిబుల్ కేసులు, పేరెంట్స్ మొబైల్ ఇట్లా చూసి ఆడుతున్నారని చెప్పి పెట్టేస్తే పేరెంట్స్ను కొడుతున్నారు, చంపుతున్నారు. అవును, కర్ణాటకలో ఒక అతను అయితే పేరెంట్స్ ముక్కలు చేసినాడు తండ్రిని. సో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు రివర్స్ లో. అంటే సార్ సైక్లింగ్ పేరెంట్స్ పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు పేరెంట్స్ ని చంపేస్తున్నారు. సో వెరీ డేంజరస్ ప్రాబ్లం. అందుకోసమే చెప్తున్నాను, ఇది విద్యాలయాల దగ్గర స్టార్ట్ చేస్తే ఇంకో 5 ఏళ్ళకైనా కానీ ఒక షేప్ తీసుకురావచ్చు. అంతే. నాకు తెలిసి ఈ విద్యాలయాలందరూ వ్యాపారస్తులకి అర్థం పరమార్థం ఏంటంటే దోచుకోవడము. సో వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తే ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మేము ఫ్రీగా వచ్చి చెప్తాము. ఫ్రీ ఎక్కడ ఉందండి, ఏముండదు ఆడ, ఫ్రీ అనేది డబ్బులే తీసుకుంటారు అంతే సార్. ఉండదు అంటున్నా నేను. వాళ్ళ వ్యాపారస్తులు ధనం తీసుకుంటున్నారు, జ్ఞానం ఇవ్వట్లేదు. సో వాళ్ళను ఏదో ఒక మనిషిని రోబోను పంపిస్తున్నారు సొసైటీకి. రోబో కన్నా కొద్దిగా ప్రోగ్రామ్ ఖచ్చితంగా పనిచేస్తుంది. సో మైండ్లెస్ రోబోను పంపిస్తున్నారు అన్నట్టు. సో ఫైనల్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీకు చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో కావచ్చు, లేకపోతే రకరకాల సైబర్ క్రైమ్ ఎక్సెట్రా చాలా వచ్చేసాయి సార్. అసలు వీటన్నిటికి ప్రధాన కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు ఆలోచించిన ఈ యాప్స్ కి వాటికి లేదు అంటే ఈజీ మనీ వీటి గురించి అది ప్రధాన కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్న వేస్ట్. ఆల్రెడీ దిగిపోయారు చాలా మంది, దాంట్లో సఫర్ అవుతున్నారు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వెనక్కి రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ఫైట్, సెల్ఫ్ అవేర్నెస్ రావచ్చు అవేర్నెస్ త్రూగా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటికైనా తెలుసుకుని అట్లా వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, మేము ఇంత చాలా తక్కువ ఉన్నారు, మేము నష్టపోయాము, మాకు కొంచెం ఇది హెల్ప్ చేయండి, మా అమౌంట్ వెనక్కి తెప్పించండి. అమౌంట్ వెనక్కి తెప్పించడానికి మీరు 1930 కంప్లైంట్ చేస్తే, cybercrime.gov.in లో కంప్లైంట్ చేస్తే, బై ఎనీ ఛాన్స్ అప్పటికి వాళ్ళు క్రిమినల్స్ డబ్బులు విత్డ్రా చేయకుంటే, డబ్బులను వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేయకోకుంటే, ఆర్ కూపన్స్ తీయకుంటే డబ్బులు బ్లాక్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, చైన్ స్నాచింగ్ చేసినోడు అక్కడే ఉంటాడా, పర్స్ పిక్ ప్యాకెటింగ్ చేసినోడు అక్కడే ఉంటాడా. సో ఇది డిజిటల్లో వాళ్ళు విత్డ్రా చేస్తారన్నట్టు డబ్బులు, అంతే. సో ఇంకా మొత్తానికి సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఈజీ మనీ, బెట్టింగ్స్, లోన్ యాప్స్ ఇవన్నిటి నుంచి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ తో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కాపాడుకోవాలి అని అంటే మీరు మా వ్యూవర్స్ కి ఇచ్చే సలహా ఏంటి? రెగ్యులర్ గా సమాజంలో జరుగుతున్న విషయాలను నిశ్చితంగా గమనించాలి. ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళ ఎంప్లాయీస్ కి, కస్టమర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్కూళ్ళు, కాలేజీలు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇంకా వీలైతే జూమ్ మీటింగ్ ద్వారా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది అయినా అని పిల్లలకి స్కూల్ డిస్కంటిన్యూ అవుతుంది. చెప్తుంది లేదా, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ పిల్లల్ని అంటే ఇద్దరు పిల్లలు అయితే ఆ స్కూల్ నుంచి మిస్ అయినట్లే కదా. సో ఆ కామన్ సెన్స్ అన్న డెవలప్ చేసుకోవాలి విద్యాలయాలు. సో చేసుకుంటారని నేనే అనుకోను. బై ద బై దానికంటే ముందు నేను NIT వరంగల్లో బీటెక్ చదివినాను.
సో మీరు వండర్ అవుతారు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ ఈవెన్ ఐఐటి చెన్నైలో మాట్లాడినాను, డిఆర్డిఎల్లో మాట్లాడినాను. నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో 2 టైమ్స్ మాట్లాడినాను. ఒకసారి స్ప్రింగ్స్ఫీల్డ్లో మాట్లాడినాను. ఒకసారి ప్రొఫెసర్స్కి క్లాస్ ఇప్పించారు. ఎందుకు ఇప్పించారంటే 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు. ఒకరు 10 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 40,000. బెట్టింగ్ కాదు, స్టాక్ మార్కెట్ లేదు, ఉంటాయి. అయితే థ్రెట్ కాల్లో థ్రెట్ కాల్ పోలీసులు అని చెప్పి పోలీసులు అని థ్రెట్ కాల్లో మోసపోయినారు అన్నట్టు. సో ఒకరు ఈవెన్ ఫిషింగ్ మెయిల్లో నష్టపోయినారు అన్నట్టు. ఇట్లా 2 మాత్రం థ్రెట్ కాల్లో నష్టపోయినారు. సో ప్రొఫెసర్స్కి ప్రోగ్రామ్ ఇచ్చినాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నేను చదివిన కాలేజీలో నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్స్కి నేను క్లాసెస్ ఇవ్వడం బిగ్ అచీవ్మెంట్ చెప్పాలి అని అంటే. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, అగైన్ సజ్జనా సార్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. నాకు పర్సనల్ కూడా తెలుసు, చాలా సార్లు కలిశాను సార్ను. ఒకసారి ఆయన సైబరాబాద్ కమిషనరేట్ సిపిగా ఉన్నప్పుడు ఒక ½ అవర్ సార్తో డిస్కస్ చేశాను, ఈ సైబర్ నేరాలు ఎలా నివారించవచ్చు ఏంటి అని చెప్పి. సో అట్లీస్ట్ ఇప్పుడు సార్ ఆర్టీసీ ఎండిగా ఉన్నారు కాబట్టి, తన పోలీస్ వాసనలు ఉన్నాయి కాబట్టి, సో ఆయన రెగ్యులర్గా ఈ సైబర్ నేరాల గురించి, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ నుంచి ప్లస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నుంచి ఆయన ట్వీట్ చేస్తున్నాడు. ఓకే, దో అతని ప్రజెంట్ రోల్కు సంబంధం లేకుండా అని ఒక సిటిజన్గా ట్వీట్ చేస్తున్నాడు. ఆయన ట్వీట్ చేయడం వల్లనే ఈ అరెస్ట్లు ఇవన్నీ పర్వం స్టార్ట్ అయింది. బట్ అంతవరకు రాకముందే పోలీసులు యాక్ట్ అయితే ఇంకా బాగుంది. స్టార్టింగ్లోని ఇవి యాక్చువల్లీ ఈ బెట్టింగ్ 4-5 ఇయర్స్ నుంచి విపరీతంగా జరుగుతున్నాయి. ఈ లాస్నంతా అరికెట్టింది కదా గతంలోనే. అనుకోకుండా కొంతమంది స్మార్ట్గా సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు రకరకాల కార్యక్రమాల్లో. ఈ సైబర్ నేరాలకి ప్రధాన కారణము క్రిమినల్ కంటే విక్టిమ్. మిగతా నేరాల్లో క్రిమినల్ కారణం కావచ్చు, ఈ సైబర్ నేరాల విషయంలో మాత్రం విక్టిమ్ ప్రధాన కారణం. విక్టిమ్ సహకారం లేని క్రైమ్ చేయలేడు. విక్టిమ్ తాను తెలియకుండా వాళ్ళకు సహకరిస్తున్నాడు. తాను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అవేర్నెస్ అనేది మనిషి లైఫ్ లో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దయచేసి మీరు ఇలాంటి ఈజీ మనీ ఆర్ లోన్ యాప్స్ కానీ బెట్టింగ్స్ కానీ వీటికి ట్రాప్ అవ్వకుండా ఒక ప్రాపర్ అవేర్నెస్, ఒక ప్రాపర్ అనాలిసిస్ తో దాని మీద పెట్టే ఫోకస్ ని లైఫ్ కెరీర్స్ గోల్స్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దయచేసి ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్ అవేర్నెస్ కోసం లేదా ఒక కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఒక ట్రైనింగ్ కి వెళ్ళండి, కానీ ట్రాప్ నుంచి అయితే మాత్రం సేవ్ అవ్వండి. థ్యాంక్ యూ.